రాజకీయవేత్తలు అక్కడక్కడ ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే స్ప్లిట్ స్క్రీన్ వాళ్ళ వర్తమానాలు చూపిస్తూ ఉంటారు. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఒకే స్క్రీన్ మీద మొన్నేం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడాడు, రెండు పక్క పక్కన చూపిస్తూ ఉంటారు. క్రికెట్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇద్దరు బౌలర్స్ని చూపించేప్పుడు ఈయన ఎలా బౌలింగ్ చేస్తాడు, ఈయన ఎలా బౌలింగ్ చేస్తాడని ఇద్దరిని పక్క పక్కన చూపిస్తూ ఉంటారు. నేను ఎందుకని ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి చెప్తున్నానంటే, ఒకవేళ స్ప్లిట్ స్క్రీన్ మీద అంటే ఒకే తెర మీద ఇద్దరిని చూపించదలుచుకుంటే నయోమిని తప్పిపోయిన కుమారుని చూపించాలనిపిస్తుంది. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సమాంతరమైనటువంటి విషయం ఏంటో చూద్దాం. తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఏం బాబు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ మా ఇంట్లో బోర్ కొడుతుంది సార్, నాకు ఆనందం లేదు, నాకు స్వేచ్ఛ లేదు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇది తప్పిపోయిన కుమారుడు చెప్పే మాట. నయోమి బెత్లెహేంలో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఏమ్మా నయోమి ఏంటి విషయాలు? ఏం లేదు, ఇక్కడ మా వ్యాపారం ఏమి బాగాలేవు, భవిష్యత్తు ఏమి ఇక్కడ లేదు, అందుకే ఇక్కడ నుంచి మోయాబు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రెండోది, మరి తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వచ్చి, ఏం బాబు మరి నాన్నగారి దగ్గర నుంచి వెళ్ళిపోయారంటే నాన్నగారిని చంపేసినట్లే కదా, ఆయన ఉంటే అంత సార్, లేకపోతే అంత, వెళ్ళిపోతాను నేను. నయోమి దగ్గరికి వచ్చి, దేవుడు మిమ్మల్ని కష్టపడి వాగ్దానం చేసినటువంటి దేశంలో తీసుకొచ్చాడు కదా, బెత్లెహేం పురంలో మిమ్మల్ని పెట్టాడు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఏం చేయమంటారండి దేవుడు తీసుకొస్తే? ఇక్కడ పొలాల్లో ఏమి లేవు, వెళ్ళిపోతాం. ఇది వీళ్ళిద్దరు. ఇక మూడోది, తప్పైన కుమారుడు ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. తమ్ముడు ఎలా ఉన్నావు? లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం సార్, మిత్రులు చక్కటి ఎంటర్టైన్మెంట్ బాగుంది. నయోమి దగ్గరికి వస్తే, మోయాబు వచ్చిన తర్వాత బాగుంది సార్, మా వ్యాపారం అంతా బాగుంది, చక్కగా సెటిల్ అయ్యాం. కొన్ని రోజులైన తర్వాత తప్పైన కుమారుడి దగ్గరికి వెళ్తాం, నీరసంగా కూర్చొని ఉంటాం. ఏం తమ్ముడు నీరసంగా ఉన్నాం? అందరూ వెళ్ళిపోయారు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి. నయోమి దగ్గరికి వస్తే ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సమాధుల దొడ్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎక్కడున్నావు? ఏం చేయమంటారు సార్, మా ఆయన చచ్చిపోయాడు సడన్గా, మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇది నయోమి చెప్పింది. ఇంకొన్ని రోజుల తర్వాత తప్పైన కుమారుడి దగ్గరికి వెళ్తాను. తప్పైన కుమారుడు గబగబా తలుపులేస్తా ఉంటాడు. ఒకసారి తలుపు తీయాయా? వద్దు సార్ మీరు రావద్దు లోనికి. తీయాయా ఒకసారి తలుపు తీ, లోన రాని అని అంటే వస్తాను. ఏంటి ఇక్కడ ఉన్నావేంటి? సార్ అందుకే మిమ్మల్ని రావద్దన్నాను సార్. నువ్వు యూదుడు కదా? అవును. పంది అనే మాట ఎత్తకూడదు కదా? అవును. ఈ పందుల దగ్గర ఎందుకున్నావు? సార్ అందుకే మిమ్మల్ని రావద్దన్నాను సార్. అచ్చా 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 అచ్చా, పందులు పెంచుతున్నావా? సార్ ప్లీజ్ చెప్పదు సార్ ఆ మాట. అదేంటి నీ మొహానికి పొట్టు ఉందే, ఏంటి పంది పొట్టే ఉందన్నావా? సార్ నాకు తినడానికి ఇంకేం లేదు సార్, అదే తింటున్నాను నేను. అయ్యా ఇక్కడ దాకా వచ్చావేంటయా? ఇది తప్పైన కుమారుడు. నయోమి దగ్గరికి వెళ్తే మళ్ళీ సమాధులతోటి దగ్గర మళ్ళీ కనబడుతుంది. గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది, చిరిగిపోయిన చీర కట్టుకొని ఉంటుంది. ఏం మా నయోమి ఇలా అయిపోయావు? సార్ మా ఆయన కాదే సార్, కొడుకులు కూడా చచ్చిపోయారు సార్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్, దిక్కుమాలిన దాన్ని అయిపోయాను సార్, నేను నా బతికెందుకు అర్థం కావట్లేదు సార్, నేను కూడా చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. ఇది నయోమి మాట. నయోమికి బెత్లెహేంకి తప్పైన కుమారుడికి ఏమీ తేడా లేదు. అలాంటి పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన ఏంటి ఆ ఆలోచన అనంటే, తనకి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు, వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు, వాళ్ళ నాన్న ఇల్లు గుర్తొచ్చింది, వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది, వాళ్ళ పరిస్థితి గుర్తొచ్చింది. ఇక్కడికంటే అక్కడే బాగుండేది, నేను ఎందుకు వచ్చేసాను అక్కడి నుంచి, నా బతుకెందుకలా అయిపోయింది అని ఒకసారి జ్ఞాపకం వచ్చింది. అదేవిధంగా నయోమికి కూడా జరిగింది. తన ఊరిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు వచ్చారు. అయ్యా అమ్మా, యెహోవా దర్శించాడంట, బెత్లెహేముని యెహోవా దర్శించాడంట, పొలము బాగుందంట, ఎందుకు రాకూడదు అనేటువంటి మాట ఆమెకి అందించింది. నిన్నటిదాకా అక్కడ దాకా చూసాం. అయితే ఈరోజు అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. పశ్చాత్తాపము, మారు మనసు
జీవితంలో మార్పు కలగటం అనేది జరగాలి. అది జరగకుండా ఒక వ్యక్తి దేవుని బిడ్డ అవ్వలేడు. నువ్వు ఎంత పాస్టర్ అయినా, ఎంత భక్తి కలిగిన వ్యక్తివైనా, ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వ్యక్తివైనా, కానుకలు వేసే వ్యక్తివైనా, నువ్వు మార్పు చెందకపోతే, రక్షింపబడకపోతే, తిరిగి జన్మించకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. యేసుక్రీస్తు ప్రభు వారికి నికోదేము కలిశాడు. అయ్యా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య రాజ్యంకి వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే, యేసు ప్రభు వారు మారు మనసు పొందాలి అని అన్నాడు. ఎటకారంగా ప్రశ్నేశాడు, మా అమ్మ కడుపులోకి మళ్ళీ వెళ్ళమంటావా అని. మారు మనసు పొందాలి, వాక్యము నీలో పనిచేయాలి, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయాలి, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి జన్మించాలి. నువ్వు ఆ కార్యము జరగకపోతే నువ్వు చస్తే వెళ్ళేది నరకానికే. ఇక్కడ కూర్చున్న చాలామంది భక్తి పరులే, కానీ మారు మనసు లేనటువంటి వాళ్ళు. ఆ మారు మనసు ఎలా కలుగుద్ది? అది ఒక వ్యక్తికి అవ్వచ్చు, ఒక కుటుంబానికి అవ్వచ్చు, ఒక సంఘానికి అవ్వచ్చు, ఒక ఊరికి అవ్వచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మార్పు, ఉజ్జీవం అన్నది ప్రతి ఒక్కరిలో కలగటానికి ఈ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. అదొక గొప్ప ఊరు, చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఊరు. ఒకప్పుడు దేవతకి కేంద్రం, ఒకప్పుడు ఒక పెద్ద దేవాలయానికి కేంద్రం. కానీ అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు సువార్త చెప్పడానికి. మొదట అకుల్లా ప్రిసిల్లా వచ్చారు, ఆ తర్వాత పౌలు వచ్చాడు, 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత తిమోతి పరిచర్య చేశాడు, ఆ తర్వాత యోహాను పరిచర్య చేశాడు. గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ పరిచర్య చేశాడు. గొప్ప సంఘము అక్కడ స్థాపించబడింది. ఆసియా ప్రాంతానికి సువార్తను అక్కడి నుంచే అందించారు. కొత్త నిబంధనలో 8 పుస్తకాలు ఆ ఊరిని కేంద్రం చేసుకొని రాశారు, ఆ సంఘాన్ని కేంద్రం చేసుకొని రాశారు. అది రోమ్ పట్టణం కాదు, అది యెరూషలేము కాదు, ఎఫెసు పట్టణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడి నుంచే, తిమోతికి రాసిన 2 పత్రికలు అక్కడికే, యోహాను సువార్త రాసింది అక్కడి నుంచే, యోహాను 3 పత్రికలు రాసింది అక్కడి నుంచే. ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో మొదటి సంఘం అదే ఎఫెసీయులకు రాసిన ఆ పత్రిక, ఎఫ్ఎస్సి సంఘం. ఆ ఎఫ్ఎస్సి సంఘానికి దేవుడు చెప్పేటువంటి మాటలు బహుశా మనందరికీ వర్తిస్తాయేమో. నయోమి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. చూద్దాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొనుము. తప్పిపోయిన కుమారుడికి జ్ఞాపకం వచ్చింది, నేను ఎక్కడుండేవాడిని, ఎక్కడికి వచ్చాను అని. మీలో కొంతమంది ఒకప్పుడు బాగా జీవించారు, ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నారు, ఒకప్పుడు పవిత్రత ఉండేది, ఒకప్పుడు వాక్యం అంటే ఇష్టం ఉండేది, ఒకప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలి అని అనిపించేది, ఒకప్పుడు వాక్యం చదువుతుంటే ఇంకొద్దిసేపు చదివితే బాగుండు అని అనిపించేది. ఇప్పుడు అనిపించట్లా, ఇప్పుడు లేదది, పోయింది ఆ స్థితి. అయితే ఆ స్థితిని జ్ఞాపకము తెచ్చుకో అంటున్నాడు. అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది, మొదటిది రిమెంబర్, జ్ఞాపకము చేసుకో. రెండోది రిపెంట్, మారు మనసు పొందు. నీ మొదటి క్రియలను మళ్ళీ చేయి. రిపీట్, రిమెంబర్, రిపెంట్, రిపీట్. ఈ 3 పదాలు ఎఫెసీ సంఘానికి రాసుకుంటూ వచ్చాడు. బహుశా నయోమికి బెత్లెహేము గుర్తొచ్చింది. మేము ఎఫ్రాతీయులము, బెత్లెహేములో మా జీవితం ఎలా ఉండదు, ఈరోజు నా జీవితం ఎలా ఉన్నది, ఆ స్థితిలోంచి ఈ స్థితిలోకి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం తేడా జరిగింది ఆలోచించాల్సి వచ్చింది. తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్న ఇల్లు గుర్తు పెట్టుకున్నాడు. పంది పొట్టు చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకోవాలనుకునే ఆ స్థితిలో ఏంటి నా బతుకు, ఏంటి నా బతుకు. మీలో కొంతమంది దేవుని బిడ్డలే,
దేవునికి ఒకప్పుడు దగ్గరైన వాళ్ళే, కానీ మీరు దేవుని నుంచి ఎలా దూరం అవుకుంటూ వచ్చారంటే ఒక్కసారి వెళ్ళిపోలా. మీలో కొంతమంది దేవునికి దూరం అవడానికి జరిగేటువంటి పనులేంటో చూస్తాం. ఫేస్బుక్లోకి వెళ్ళారు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళారు, షార్ట్స్ వస్తాయి, చిన్న రీల్ 1 minute, ఒకటి చూసి ఆపేద్దాం, ఒకటి చూసి ఆపేద్దాం, అలా చూసుకుంటూ వెళ్తారు. గంట సేపు అయిపోద్ది. పాస్టర్లే మీరు, దేవుని బిడ్డలే మీరు, విశ్వాసులే మీరు, మీకు అది పాపంగా అనిపించదు. కొన్ని దినాలకి దానికి మీరు బానిస అయిపోతారు. అది చూడకుండా ఉండలేరు. అది చూడకపోతే మీకు నిద్ర పట్టదు. అది చూడకపోతే మీ చేతిలో ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు గతంలో అది లేకుండా బతికారు. మీకు ఒకప్పుడు మొబైల్ లేదు, మీరు అప్పుడు బతికారు బాగానే. ఇప్పుడు అది లేకపోతే నీళ్ళల్లోంచి బయటకు వచ్చిన చేపలాగా కొట్టుకుంటున్నారు. మీ గత స్థితిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఫ్రమ్ వేర్ యు హ్యావ్ ఫాలెన్. ఎక్కడి నుంచి పడ్డావు? చాలా సులువుగా దేవుని నుంచి దూరం అవడానికి సాతానుడు పద్ధతులు ఏరుకుంటూ ఉంటాడు. కొన్ని వందల మంది నాతో చాట్ చేస్తూ ఉంటారు. కొన్ని వందల మంది నా వాట్సాప్లో 15,700 నెంబర్లు ఉన్నాయి. 15,700 నెంబర్లు. నేను అబద్ధం ఆడట్లా. 15,700 నెంబర్లు. కొన్ని వందల మంది నాతో చాట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి నేను జవాబిస్తా. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ తప్పించి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను జవాబు చెప్తా. కొంచెం లేట్ అవ్వచ్చు, 5-6 గంటలు లేట్ అవ్వచ్చు, కానీ నేను ఇస్తా జవాబు. కానీ నా దగ్గరకు వచ్చేటువంటి మీకు ఆ చాట్స్ చూపిస్తే గుండాకి చచ్చిపోతారు. వాళ్ళు ఎదుర్కొనేటువంటి శోధనలు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వివరిస్తూ ఉన్నప్పుడు చచ్చిపోతూ ఉంటారు. నిన్న ఒక 17 ఏళ్ల కుర్రోడు, అన్నా నాకు చిన్న సహాయం చేయండి, 5 సంవత్సరాల నుంచి నేను బానిస అయిపోయాను, నన్ను బయటికి తీసుకురండి అంటే, తమ్ముడు దేనికి నువ్వు బానిసవే? నేను బ్లూ ఫిల్మ్లకి బానిస 5 ఏళ్ల నుంచి అంటే 12వ ఏట వాడు అలవాటు పడ్డాడు మాస్టర్బేషన్కి, హస్త ప్రయోగానికి బానిసనే. అది చేయకపోతే నేను పడుకోలేను, బ్లూ ఫిల్మ్ చూడకపోతే నేను పడుకోలేను. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఆ జాతికి చెందిన వాళ్ళు. మీరు బయటికి పవిత్రంగా కనబడచ్చు, కానీ మీరు బయటికి రాలేరు. నేను షికాగోలో ఉన్నాను ఒక ఇంట్లో. అయితే నా ముందు ఒక పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన 2 రోజులు ఉంటానని చెప్పి వారం రోజులు ఉన్నాడు. అయితే నేనున్నాను 2 రోజులు, వెళ్ళిపోబోతున్నాను. నా వ్యవహారం చూశారు, ఆ పాస్టర్ గారి వ్యవహారం చూశారు. 2వ రోజు ఆ ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడలేదు. వాళ్ళ కొడుకు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ కొడుక్కి 16 ఏళ్ళు. అంకుల్ అన్నాడు, మీరు ఇంతకు ముందు వచ్చిన పాస్టర్కి తేడా ఉందని అన్నాడు. అవునా తమ్మి, నేను ఏమన్నా తప్పుగా ఉన్నా? నో మీతో చెప్పాలన్నా. ఏంటంటే మా ఇంట్లో వైఫై ఉన్నది. ఆయన వైఫై లింక్ అడిగాడు, నేను ఇచ్చాను ఆయనకి వైఫై లింక్. ఆయనకు ఒక్క విషయం తెలీదు. ఏంటి ఆ విషయం తెలియదు తెలుసా? ఆ వైఫైలో ఆయన చూసే ప్రతి ఛానల్ నాకు తెలుసుద్ది. అతను వెళ్ళేటువంటి ప్రతి వెబ్సైట్ నాకు తెలుసుద్ది. 7 దినాలు రోజంతా ఆయన చూసేది బ్లూ ఫిల్మ్సే. ఆయన మళ్ళీ వాక్యం చెప్పాడు. పాస్టర్ వాడు, ఆయన ఎవరో నాకు తెలుసు, నేను మీకు చెప్పట్లేదు, నాకు తెలుసు. బడా పాస్టర్ ఆయన. అమెరికా వెళ్ళొచ్చాడంటే మీకు అర్థం అవ్వాలి. ప్రతి సంవత్సరం వెళ్తాడు ఆయన చేసే పని అది. అలాంటి దుస్థితిలో క్రైస్తవ్యంకి వెళ్ళిపోయిందంటే మీలో ఎంతమంది అలాంటి నికృష్టమైన పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. చప్పట్లు కొట్టి 4 పాటలు పాడేసి తెల్ల బట్టలు వేసుకొని నేను పవిత్రుణ్ణి అనుకుంటే పొరపాటు. జీవితం ఉండాలి పవిత్రంగా.
జీవితం బ్రతుకుండాలి పవిత్రంగా. నయోమికి గుర్తొచ్చింది, నేను ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చాను అనేటువంటి విషయం. అవి గుర్తుకొచ్చి వెనక్కి వెళ్దాం అనుకుంది. గుర్తుకు రావాలి నీకు ఈరోజు. అందుకే వీటిని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితిని బట్టి గుర్తుకొచ్చింది. కొంతమందికి ఆ పరిస్థితిని గుర్తుకు తీసుకురావడానికి దేవుడు ఏ స్థితికి తీసుకెళ్లాల్సి వచ్చిందంటే, సంసోనికి కళ్ళు గుడ్లు పీకేసి, చేతికి కాళ్ళకి బేడీలు వేసి, చేతిలో పప్పు రుబ్బు పెడితే అప్పుడు గుర్తొచ్చింది సంసోనికి. దావీదుకి తాను వ్యభిచారం ద్వారా కన్న కొడుకు చచ్చిపోతే అప్పుడు గుర్తొచ్చాడు దావీదుకి. మరి యోనాకి చేప కడుపులోకి వెళ్తే కానీ గుర్తుకు రాలేదు. అప్పుడు దాకా గుర్తుకు రాలా. యోనాకి పడవ మీద ఉన్నప్పుడు మారుమనసు ఏం కలగల. పడవ మీద ఉన్నప్పుడు, లేకపోతే నావ మీద ఉన్నప్పుడు ఆయన ఎంత తలబిరుసుగా మాట్లాడాడంటే, తప్పు చేసింది నేనే, నన్ను ఈ సముద్రంలో పడేయండి అంటే ఏంటి తెలుసా? చచ్చిపోదాం అనుకున్నాడు ఆయన. దేవుడి దగ్గరికి రావడానికి దమ్ము లేదు ఆయనకి. చచ్చిపోదాం అనుకున్నాడు ఆయన, నన్ను పడేయండి దీంట్లో అని. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఆయనకి దొరకలేదు ఆ ఛాన్స్. చచ్చిపోదాం అనుకుంటే దొరకలేదు. దేవుడు చేపని రెడీగా పెడితే కడుపులోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోవడానికి అవకాశం లేక, దేవా అని అప్పుడు అరిచాడు ఆయన. ఈ రాత్రి మీలో కొంతమంది అలా అరవాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అరవగలిగితే అక్కడ మొదలవుద్ది ఉజ్జీవం. ఉజ్జీవం మొదలయ్యేది చప్పట్ల దగ్గర కాదు. ఉజ్జీవం దగ్గర మొదలయ్యేది ఎదవ డాన్సులు వేయటం బట్టి కాదు. ఉజ్జీవం మొదలయ్యేది పశ్చాత్తాపంతో. రివైవల్ స్టార్ట్స్ విత్ రిపెంటెన్స్. గుర్తుపెట్టుకో, రిపెంటెన్స్ లేకుండా రివైవల్ ఉండదు. కన్నీరు విడవకుండా, జీవితంలో ఎక్కడి నుంచి పడిపోయామో తెలుసుకోకుండా దేవునికి దగ్గరయ్యామనే మాట ఎలా చెప్పగలుగుతావు నువ్వు? యోనా అన్నటువంటి మాటలు చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ గాడ్ టు నైట్. ఈ రాత్రి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి నీ యొక్క పూర్వోత్తరాలు జ్ఞాపకంలో రావాలి. యు మస్ట్ రిమెంబర్. నీ పరిశుద్ధాలయంలోకి నీ యొద్దకు నా మనవి వచ్చెను. జ్ఞాపకం. ప్రజలు ఎందుకు నాశనం అవుతారంటే, జ్ఞాపకం పోతే, దేవుడు గుర్తుకు రాకపోతే. రూతు గ్రంథం 1వ అధ్యాయం ఎప్పుడో 7వ వచనం, నిన్న 6వ వచనం దాకా చదివాం. 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యోధా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా, ఆమె ఉన్న స్థలము నుండి, ఎక్కడి నుండి? యూదా దేశమునకు తిరిగిపోవాలని. ఎక్కడికి? తనకు తెలుసు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో. మీకు విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి దేవునికి దగ్గరగా కొంతకాలం జీవించి పక్కకు వచ్చేసిన వాళ్ళు, దేవునితో ఒక నిబంధన చేసుకొని పక్కకు వచ్చిన వాళ్ళు, జనవరి 1వ తారీఖున నీ పుట్టినరోజున ఒక గంభీరమైనటువంటి వర్తమానం విన్నప్పుడు చేతులు ఎత్తిన సందర్భం, ఒక గంభీరమైన వర్తమానం విన్నప్పుడు లేచి నిలబడి, దేవా నీ బిడ్డగా నేను జీవిస్తానన్నటువంటి దినాలు ఒకవేళ నీకు గుర్తొస్తే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు భయం వేస్తుంది. మీలో కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? సార్, నేను చాలాసార్లు నుంచున్నాను సార్, చాలాసార్లు నిర్ణయాలు తీసుకున్నాను సార్, చాలాసార్లు చేతులు ఎత్తాను సార్, నాకు సిగ్గేస్తుంది, నాకు లేవబుద్ధి అవట్లా, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ విధమైనటువంటి బాధ ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి సరదాగా నడుచుకుంటూ వెళ్ళడు, తన అడుగులో అడుగేసుకుంటూ వెళ్తాడు. ఇంటికి దగ్గర అవుతున్నప్పుడు గుండె జల్లుమంటది. అక్కడ నాన్న నుంచున్నాడా లేదా, నాన్న నుంచొని నా ఇంక ఎలా చూస్తాడు, నాన్న నా ఇంక ఎలా చూసి ఇలా అంటాడా, కర్ర చూపిస్తాడా, ఎలాగా రేయ్ అని పట్టుకోండ్రా అని అంటాడా?
ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉండి ఉండొచ్చు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వెళ్తున్నప్పుడు, నయోమి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆవిడ పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు పట్టు చీర మీద పట్టు చీర కట్టాను, ఒకప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నాను, ఒకప్పుడు వ్యానిటీ బ్యాగ్ తగిలించుకున్నాను, ఒకప్పుడు హై హీల్ షూస్ వేసుకున్నాను. నేను ఇప్పుడు నాకు ఏమి లేవు. వెనక్కి నడుచుకుంటూ వెళ్తే నవ్వుతారేమో ప్రజలు. పీపుల్ మే లాఫ్. మై ఫ్రెండ్స్, మారు మనసు అన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. నీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని విషయాలు సంబంధాలు తెంపుకోవాలి, కొన్ని విషయాలు అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని విషయాలు వెళ్ళే ప్రదేశాలకి మానేయాలి, కొన్ని విషయాల్లో తినటం మానేయాలి, కొన్ని విషయాల్లో తాగటం మానేయాలి, కొన్ని విషయాల్లో చూడటం మానేయాలి. దే ఆర్ పెయిన్ఫుల్. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని, మాదక ద్రవ్యాలకి బానిసని. ప్రభువుని అంగీకరించినప్పుడు నాకు వచ్చినటువంటి ప్రశ్న, నేను తట్టుకోగలనా? నాకు నొప్పి లేదనుకున్నారు, ఉంది. నాకు బాధ లేదనుకున్నారు, ఉంది. నేను మందు కొట్టేవాడిని మానేశాను. అమ్మాయిల చుట్టూ తిరిగేవాడిని, కెమెరా డాన్సర్ నేను. నా జీవితాన్ని మార్చుకోవటం ఎంత కష్టమో ఆలోచించండి. సినిమాలకు వెళ్ళేవాడిని, మిత్రులు టికెట్ తీసుకొని సినిమాకి రెడీ రావరా అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. మారు మనసు పొందాను, సినిమాలు మానేశాను అని చెప్పనా? నాకు భయం వేసింది ఆ మాట చెప్పడానికి. నాకు భయం వేసింది. ఐ వెంట్ త్రూ దట్ పెయిన్. నీవు మార్పు చెందితే అలాంటి పెయిన్ గుండా వెళ్తావు నువ్వు. నాకు ఏ పెయిన్ లేదు అని అంటే కనుక అది మార్పు కాదు. నీ జీవితానికి గతానికి ప్రస్తుతానికి తేడా లేకపోతే యు హావెంట్ చేంజ్డ్. మార్పు చెందల. ఎక్కడి నుంచి ఎక్కడికి నీ ప్రయాణం, నీ టర్నింగ్ ఎక్కడున్నది? మారు మనసు అంటే నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకొని బతికేయటం కాదు. నేను ఈ రోజు నుంచి సిగరెట్ మానేస్తా, ఈ రోజు నుంచి మందు కొడతాం మానేస్తా, ఈ రోజు నుంచి సినిమా మానేస్తా. కోపం తెచ్చుకోవద్దు. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు 40 రోజులు ఆ పని చేస్తారు. చేయరా? మీలే ఎంతమంది చేయగలరు 40 రోజులు? నీకంటే వాళ్ళే బెటరా. నువ్వు 4 రోజులు కూడా చేయవు. దాన్ని పశ్చాత్తాపందమా? వాళ్ళు కటికి నేల మీద పడుకుంటారు, వాళ్ళు చలిలో చన్నీళ్ళతో స్నానం చేస్తారు, వాళ్ళు చాలా నిష్ఠగా బతుకుతారు, వాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు వాళ్ళు. నేను అభినందిస్తాను వాళ్ళని, కానీ అది మారు మనసు కాదు. అది అలాంటి పనులు కొన్ని చేసి నేను మారు మనసు పొందాను అంటే కష్టం. కృతువెన్నులో ఒక సినిమా యాక్టర్ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది, పేరు చెప్పట్లేదు నేను. ఆవిడ ముందే చెప్పిందంట, ఎడ్వర్డ్ గారిని తీసుకురావద్దు అని. ఆవిడ తెలుసు నేను వాక్యం చెప్పాలని. అయితే కుర్రోళ్ళతో మాట్లాడి నేను వెళ్ళి ఇలాగ ఆడియన్స్లో కూర్చున్నా. ఆవిడ తెలీదు. ఆవిడ మొత్తం సాక్ష్యం అని చెప్పింది. అది తొక్క సాక్ష్యమే కాదు అసలు. అర్థమైందా? చాలా అద్భుతంగా చెప్పింది. నన్ను అంతకుముందు పవిత్రాలనే వాళ్ళు ఇప్పుడు కూడా పవిత్రంగా ఉన్నానని చెప్పింది ఆవిడ. ఆవిడ పేరుకి కలిపేసింది, అది కలిపి ఓ చెక్క చెప్పేసింది. హల్లెలూయా అనింది, ఓ పాట పాడేసింది, ప్రజలు ఓ చప్పట కొట్టేశారు, అంతా అయిపోయింది. తర్వాత నేను వెళ్ళి వాక్యం చెప్పా. నేను ఆడియన్స్లో లేచినప్పుడే భయం వేసింది ఆవిడకి. నేను ఆవిడకి చూసి ఏం టెన్షన్ పడదులే అన్న. వాక్యం ఆవిడ అసలు టచ్ చేయకుండా వాక్యం చెప్పేశా. దేవుడిని అడిగాను, ప్రభా ఈవిడ్ని ఎట్లా ప్రభా వదిలిపెట్టకూడదు, ఐ హ్యావ్ టు స్పీక్ టు హర్ అని అంటే దేవుడు ఎందుకో చిన్న ధైర్యం ఇచ్చాడు, వరి అవద్దు, నీకు టైం దొరుకుద్దని. అయితే విషయం ఏంటనంటే మీ ఇద్దరం ట్రైన్ ఎక్కాం కదా, ఒకే భోగి. అయితే నాకు ఆవిడ ట్రైన్లో ఉందని తెలుసు, ఎక్కి పడుకుని పోయా. ఆవిడ గట్టిగా ఎవరితో కొట్లాడి పెట్టుకుంది. ఈ స్వరం ఎక్కడ విన్నట్లుందే అనుకుంటే ఆవిడ కిందకు వస్తే అన్నయ్య అని చాలా గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి మారింది. ఆ డైలాగ్ ఎందుకు వేస్తారో మీకు అర్థమైపోయింది ఉంటుంది, అన్నయ్య అనేసి. అర్థమైందా? సరే ఏం చెప్పమ్మా అన్న అని అంటే, అన్నయ్య నా సాక్ష్యం విన్నారు కదా బాగుందా అన్నది. దాన్ని సాక్ష్యం అనరమ్మా అన్న. అదేంటన్నా అంత సింపుల్గా తేల్చిపడదు. సాక్ష్యంలో ఉండే విషయాలు ఏంటి చెప్తా. నా గతం ఇది, నా టర్నింగ్ పాయింట్ ఇది, నా ప్రస్తుతం ఇది. మూడు ఉంటాయి ఖచ్చితంగా. నీ గతానికి ప్రస్తుతానికి తేడా ఏముందమ్మా? ఏముంది? ఏమీ లేదు.
నువ్వు గతంలో పవిత్రాలు అని చెప్పావు, ఇంకేం కావాలి ఇక? నీకు యేసుప్రభు ఎందుకు? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు? నాకేం జవాబు చెప్పు అంటే, నాకు ఎలా చెప్పాలో తెలియదు అని. ఎలా చెప్పాలో తెలియదు అన్నప్పుడు అది సాక్ష్యం ఎలా అవుద్ది? ఎలా చెప్పాలో తెలియదు, అది ఏం చెప్పాలో తెలిస్తే చాలు, అది సాక్ష్యం. జరిగింది జరిగినట్లు చెప్తే సాక్ష్యం. నీ జీవితంలో జరగనప్పుడు ఎలా చెప్తావు? సినిమా యాక్టర్ని భాషలో చెప్పంటావా? స్క్రిప్ట్ ఎవడు రాసేవాళ్ళది నీకు, రాసిస్తే చెప్పుండేదానివేమో. నా సాక్ష్యం విన్నాను. నా సాక్ష్యంలో క్యారెక్టర్స్ గురించి విన్నానన్నా. డిస్కో శాంతి ఆంటీని కూడా కలిశానన్నా. మీ గురించి ఆమె చెప్పిందన్నా. అంటే నీకు అర్థమైంది కదా నేను ఏ స్థాయి నుంచి వచ్చానో. ఆమెకి ఇంకా గుర్తుందంటే అర్థమై ఉండాలి నీకు. ఇంకా గుర్తుందంటే నీకు అర్థమై ఉండాలి నా బతికి ఎలాంటిదో. ఆ స్థాయి నుంచి వచ్చా. నేను స్టేజ్ మీద చెప్పా. అవునన్నా, నాకు చెప్పడానికి భయం అన్నా. ప్రజలు ట్రోలింగ్ చేస్తారేమో. చెప్పడానికి భయం అన్నప్పుడు దాని సాక్ష్యం అనరు. గతం గురించి నువ్వు వేరుగా చూడలేకపోతే అది సాక్ష్యం అనరు. గతం గురించి నీకు అపరాధ భావం ఉంటే అది సాక్ష్యం కాదు. గతం నీకు చెడ్డగా అనిపించకపోతే అది సాక్ష్యం కాదు. అది గతం కాకపోతే సాక్ష్యం కాదు. అది నాకు జ్వరం ఉన్నది పోయింది, అది సాక్ష్యం. నాకు క్యాన్సర్ ఉన్నది పోయింది, అది సాక్ష్యం. నాకు కుష్టి వ్యాధి ఉంది పోయింది, సాక్ష్యం. గతం ప్రస్తుతం. నేను ఒకప్పుడు నీచ నికృష్టమైన పాపపు జీవితంలో ఉన్నాను, దాంట్లోంచి బయటకు వచ్చాను, అది సాక్ష్యం. ఆ విధంగా చెప్పడం చేత కాకపోతే అది సాక్ష్యం ఎలా అవుద్ది? అవ్వదు.